హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మనం బ్యాక్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది, ఏమేమి స్ట్రక్చర్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి అని తెలుసుకున్నాం కదా. ఈరోజు వీడియోలో మనం బ్యాక్ పెయిన్ని ఎలా ఎగ్జామినేషన్ చేయాలి అని తెలుసుకుందాం. ఎగ్జామినేషన్ కంటే ముందు మనం పేషెంట్ యొక్క హిస్టరీని కంపల్సరీగా తీసుకోవాలి. పేషెంట్ యొక్క హిస్టరీ కరెక్ట్గా కానీ ఉంది అంటే బ్యాక్ పెయిన్ అనేది ఎందుకు వచ్చింది ఐడెంటిఫై చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. వాటిలో ఏజ్, పేషెంట్ యొక్క ఏజ్ ఎంత అని చూసుకోవాలి. పేషెంట్ మధ్య వయసు గలవారా, ఏజ్ ఎక్కువ ఉన్నవాళ్ళ అని చూసుకోవాలి. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో, మధ్య వయసు గల వాళ్ళలో బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువగా వస్తుంది. తర్వాత పేషెంట్ అనేది ఆడవాళ్ళ మగవాళ్ళ అని చెక్ చేసుకోవాలి. ఆడవాళ్ళలో ఆస్టియోపోరోసిస్ అండ్ రిమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఎక్కువగా వస్తుంది. దానివల్ల బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువగా వస్తుంది. తర్వాత పేషెంట్ యొక్క చేసే పని కూడా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అంటే పేషెంట్ కంటిన్యూ కూర్చొని చేసే పన, ఎక్కువసేపు నిలబడి చేసే పన, ఎక్కువ బరువులు మోసే పన, ఎక్కువ దూరం నడిచి వెళ్ళి చేసే పన, లేదంటే ఎక్కువసార్లు మెట్లు ఎక్కుతూ దిగుతూ చేసే పన, ఎక్కువసార్లు వంగుతూ లేస్తూ చేసే పన అని మనం చెక్ చేసుకోవాలి. అంతేకాకుండా పేషెంట్ యొక్క హాబీస్ అండ్ యాక్టివిటీస్ కూడా మనం చెక్ చేసుకోవాలి. అంతేకాకుండా పేషెంట్ యొక్క సోషల్ లైఫ్ కూడా చెక్ చేసుకోవాలి. అంటే పేషెంట్కి ఏమైనా స్మోకింగ్ కానీ ఆల్కహాలిజం కానీ ఉందా అని చెక్ చేసుకోవాలి. పేషెంట్ యొక్క ఫ్యామిలీ హిస్టరీని చెక్ చేసుకోవాలి. అంటే కొన్ని డిసీజెస్ అనేది జెనెటికల్గా కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అనేది జెనెటికల్ డిజార్డర్, దానివల్ల బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. అంతేకాకుండా పేషెంట్ ఏమైనా మెడికేషన్ యూస్ చేస్తున్నాడా అని తెలుసుకోవాలి. పేషెంట్కి రీసెంట్గా ఏమైనా ట్రామా కానీ, అంటే ఏమైనా ప్రమాదాలు కానీ, ఏమైనా సర్జరీస్ కానీ జరిగాయా అని తెలుసుకోవాలి. అంతేకాకుండా పేషెంట్కి ఏమైనా కిడ్నీ స్టోన్స్ కానీ, ఏమైనా గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే ఏమైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నాయో ఏమో అని తెలుసుకోవాలి. అంతేకాకుండా రీసెంట్గా ఏమైనా కార్డియాక్ సర్జరీస్ కానీ, కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉన్నాయా అని కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పెయిన్ అనేది మార్నింగ్ టైంలో ఎక్కువ వస్తుందా, నైట్ టైం అనేది ఎక్కువ వస్తుందా అని తెలుసుకోవాలి. పేషెంట్ పెయిన్ అనేది సడన్గా వచ్చింది అని కంప్లైంట్ చేశాడు అంటే ఏమైనా వెయిట్ లిఫ్ట్ చేయడం వలన కానీ, సడన్గా బెండ్ అవ్వడం వలన కానీ, సడన్గా ట్విస్ట్ అవ్వడం వలన కానీ, లేదంటే ఏమైనా ట్రామా వలన కానీ వచ్చిందో అని తెలుసుకోవాలి. పేషెంట్ పెయిన్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంది అంటే ఏమైనా డీజనరేటివ్ చేంజెస్ వల్ల బ్యాక్ పెయిన్ అనేది వచ్చిందేమో అని తెలుసుకోవాల్సి ఉంటుంది. పెయిన్ అనేది కంటిన్యూ వస్తూ ఉంది అని అంటే ఏమైనా ట్యూమర్స్ ఉన్నాయేమో అని చెక్ చేసుకోవాలి. పెయిన్ అనేది ఎక్కువ నైట్ టైం ఎక్కువ వస్తుంది అంటే ఏమైనా టీబీ స్పైన్ ఉందేమో అని చెక్ చేసుకోవాలి. పెయిన్ అనేది పైనుండి కిందకి కానీ పెయిన్ వస్తుంది అంటే ఏమైనా నర్వ్ ఇన్వాల్వ్ అయిందా అని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ అనేది ఎలా ఈ హిస్టరీ కానీ మనం కరెక్ట్గా తీసుకున్నాము అని అంటే ఎగ్జామినేషన్ మనం కరెక్ట్గా చేయవచ్చు. ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ ఎలా చేయాలో చూద్దాం. అబ్జర్వేషన్, ఇన్స్పెక్షన్, పాల్పేషన్, రేంజ్ ఆఫ్ మోషన్, ప్రొవోకేటివ్ టెస్ట్ అండ్ న్యూరలాజికల్ ఎగ్జామ్ ఫర్ లోయర్ ఎక్స్ట్రిమిటీ. వాటిలో ఫస్ట్ అబ్జర్వేషన్. మనం చూసే తెలుసుకునే దాన్ని అబ్జర్వేషన్ అని అంటారు. పేషెంట్ని మనం నార్మల్గా నడమని చెప్పినప్పుడు పేషెంట్ ఏమైనా డిఫికల్టీగా ఫీల్ అవుతున్నాడేమో అని చెక్ చేయాలి. అంతేకాకుండా పేషెంట్ని మనం టోస్ మీద నడమని చెప్పినప్పుడు వన్ లెగ్ కానీ డ్రాప్ చేశాడు అని అంటే ఏమైనా S1 నర్వ్ రూట్ ఇన్వాల్వ్ అయ్యిందేమో అని మనం చెక్ చేసుకోవాలి. తర్వాత హీల్స్ మీద నడమని చెప్పినప్పుడు పేషెంట్ కానీ డిఫికల్టీగా ఫీల్ అయ్యి వన్ లెగ్ డ్రాప్ చేశాడు అంటే ఏమైనా L5 నర్వ్ రూట్ అనేది ఇన్వాల్వ్ అయిందా ఏమోనని మనం తెలుసుకోవాలి. తర్వాత ఇన్స్పెక్షన్ అంటే పేషెంట్ యొక్క స్పైనల్ పోస్చర్ అనేది ఎలా ఉందో మనం చెక్ చేయాలి. అంటే పేషెంట్కి ఏమైనా గూని ఉందా, నడ్డి ఉందా, లేదంటే స్కోలియోసిస్ అంటే ఒక షోల్డర్ పైకి, ఒక షోల్డర్ కిందకి, ఒక హిప్ పైకి, ఒక హిప్ కిందకి ఏమైనా ఉందా అని మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఏమైనా స్ట్రక్చరల్ చేంజెస్ వల్ల వచ్చిందో, పోస్చరల్ చేంజెస్ వల్ల వచ్చిందో కూడా మనం కనుక్కోవాల్సి ఉంటుంది. అది ఎలా కనుక్కోవాల్సి ఉంటుంది అంటే పేషెంట్ మనం ఒక గోడ దగ్గర నిలబడమని చెప్పినప్పుడు పేషెంట్ యొక్క మెడ ముందుకి ఉండి వీపు భాగం వెనక్కి కానీ ఎక్కువ కానీ ఉంది అంటే అప్పుడు మనం పేషెంట్కి గూని ఉంది అని. తర్వాత కింద నడుము భాగం ఎక్కువ ముందుకి కానీ ఉంది అని అంటే దాన్ని లార్డోసిస్ అని అంటారు. తర్వాత పేషెంట్ యొక్క ఒక భుజం పైకి, ఒక భుజం కిందకి ఉంది అని అంటే అప్పుడు స్కోలియోసిస్ ఉంది ఏమో అని చెక్ చేసుకోవాలి. స్కోలియోసిస్ ఉంది ఏమో అని నిర్ధారించుకోవచ్చు. అంతేకాకుండా పేషెంట్ని బెండ్ అవ్వమని చెప్పడం ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. పేషెంట్ని బెండ్ అవ్వమని చెప్పినప్పుడు మనం వెనక నుండి అబ్జర్వ్ చేయాలి.
అబ్జర్వ్ చేసినప్పుడు ఒక సైడ్కి కానీ స్పైన్ డీవియేట్ అయింది అంటే స్కోలియోసిస్ ఉంది అని మనం నిర్ణయించుకోవచ్చు. తర్వాత పేషెంట్ యొక్క పైన వీపు బాగా ఎక్కువ ఉబ్బెత్తుగా కానీ ఉంది అంటే పేషెంట్కి కైఫోసిస్ ఉంది అని, అంటే గోని ఉంది అని మనం నిర్ణయించుకోవచ్చు. తర్వాత పేషెంట్ని బ్యాక్వర్డ్ బెండింగ్ చేయమని చెప్పినప్పుడు కంట్రోల్ లేకుండా ఎక్కువ బెండ్ కానీ చేశారు అంటే లార్డోసిస్ ఉంది అని మనం గుర్తించవచ్చు. తర్వాత పాల్పేషన్ ద్వారా పేషెంట్కి పెయిన్ అనేది ఎక్కడ ఉంది అని మనం తెలుసుకొనివచ్చు. పేషెంట్కి యొక్క స్పైన్ మీద మనం ట్యాప్ చేసినప్పుడు ఏమైనా పెయిన్ అనేది ఫీల్ అవుతున్నాడా అని మన పేషెంట్ని అడగాలి. తర్వాత ఏమైనా పారాస్పైనల్ స్ట్రెయిన్ అనేది ఉందా అని తెలుసుకోవడం కోసం పారాస్పైనల్ మసిల్స్ని మనం చెక్ చేయాలి. తర్వాత ఇలియాక్ క్రెస్ట్ దగ్గర మనం చెక్ చేయాలి. తర్వాత సాక్రల్ సల్కస్ దగ్గర మనం చెక్ చేయాలి. అండ్ పోస్టీరియర్ సుపీరియర్ ఇలియాక్ స్పైన్ దగ్గర కూడా మనం చెక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పేషెంట్ యొక్క బటక్స్ మసిల్స్ దగ్గర అంటే గ్లూటియల్ మస్కులేషన్ మసిల్స్ని ఏమైనా టైట్నెస్ కానీ ఏమైనా వీక్నెస్ ఉందా అని మనం చెక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత స్పైన్ యొక్క బుడిపల భాగంలో మనం ప్రెస్ చేసినప్పుడు ఏమైనా పెయిన్ కానీ సెన్సేషన్స్ కానీ డిఫికల్టీ ఉందా అని మనం పేషెంట్ని అడగాలి. తర్వాత మన పేషెంట్ యొక్క స్పైనల్ రేంజ్ ఆఫ్ మోషన్స్ కూడా చెక్ చేయాలి. పేషెంట్ ముందుకు బెండ్ అయ్యమని చెప్పినప్పుడు ఏమైనా పెయిన్ కానీ టైట్నెస్ కానీ ఉందా అని మనం అడగాలి. తర్వాత బ్యాక్వర్డ్ బెండింగ్ అవ్వమన్నప్పుడు కూడా ఏమైనా పెయిన్ కానీ లేదంటే డిఫికల్టీ కానీ ఉందా అని మనం అడగాలి. తర్వాత పేషెంట్ వన్ సైడ్ బెండ్ అవ్వమని చెప్పాలి. బెండ్ అవ్వమని చెప్పినప్పుడు ఎటు సైడ్ పెయిన్ అనేది వస్తుందో మనం అడగాలి. అండ్ ఏమైనా టైట్నెస్ ఉందో అని కూడా మనం చెక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పేషెంట్ని ట్విస్ట్ అవ్వమని చెప్పాలి. ట్విస్ట్ అవ్వమని చెప్పినప్పుడు కూడా ఏమైనా పెయిన్ కానీ వస్తుందా లేదంటే ఏమైనా టైట్నెస్ కానీ ఉందా అని కూడా అడగాలి. అండ్ మనం కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. హిప్ జాయింట్ ఆర్థరైటిస్ వల్ల కానీ ఏదైనా ప్రాబ్లం వల్ల కానీ హిప్ మజిల్ వీక్నెస్ వల్ల కూడా బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అందుకని మన హిప్ జాయింట్ మూమెంట్స్ కూడా చెక్ చేయాలి. అంటే కాలి బెండ్ చేయడం, కాలి ఫోల్డ్ చేసి హిప్ ఫ్లెక్షన్ చేయడం, తర్వాత హిప్ ఇంటర్నల్ రొటేషన్ అండ్ ఎక్స్టర్నల్ రొటేషన్ చేయడం కూడా చూడాలి. దీని ద్వారా పేషెంట్ రేంజ్ ఆఫ్ మోషన్స్ ఏమైనా తక్కువ అయిందా లేదంటే ఏమైనా పెయిన్ అనేది వస్తుందా అని మనం చెక్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఏమైనా టైట్నెస్ కూడా ఉందా కూడా మనం చెక్ చేయాలి. అంతేకాకుండా కొన్ని టెస్ట్ల ద్వారా కూడా ఏ నర్వ్ ఇన్వాల్వ్ అయింది, ఎక్కడ ఇన్వాల్వ్ అయింది అని కూడా మనం తెలుసుకోవచ్చు. వాటిలో ఫస్ట్ మనం స్లంప్ టెస్ట్ అంటే పేషెంట్ని మనం ఎడ్జ్ ఆఫ్ కాష్ మీద కూర్చోమని చెప్పి పేషెంట్ యొక్క తల బాగా అండ్ వీపు బాగా ఉంచమని చెప్పాలి. తర్వాత ఒక కాలి స్ట్రైట్గా ఉంచమని చెప్పి థెరపిస్ట్ హెడ్ దగ్గర ప్రెషర్ ఇస్తూ కాల్ని కానీ ముందుకి వంచాడు అంటే పేషెంట్ ఏమైనా డిఫికల్టీ ఫీల్ అయ్యాడా లేదంటే ఏమైనా కరెంట్ షాక్లా కానీ ఏమైనా పెయిన్ వచ్చిందా అని మనం అడగాలి. లేదంటే పేషెంట్ డిఫికల్టీగా ఫీల్ అయ్యి హ్యాండ్స్ రెండు కింద పెట్టేసాడు అని అన్న దట్ టెస్ట్ ఈజ్ పాజిటివ్. అప్పుడు సైనటిక్ నర్వ్ ఇన్వాల్వ్మెంట్ కానీ ఏమైనా వెర్టెబ్రల్ ఫొరామిన్ కానీ ఏమైనా వెర్టెబ్రల్ కాలమ్ ఇన్వాల్వ్మెంట్ కానీ ఉంది అని మనం తెలుసుకోవచ్చు. తర్వాత ఫాబర్ టెస్ట్ అంటే హిప్ ఫ్లెక్షన్, నీ ఫ్లెక్షన్, హిప్ అబ్డక్షన్ అండ్ ఎక్స్టర్నల్ రొటేషన్ అనేది చేయాలి. అంటే ఈ రకంగా లెగ్ని ఫోల్డ్ చేసి వన్ సైడ్ స్టేబుల్ చేస్తూ వన్ సైడ్ లెగ్ దగ్గర కానీ ప్రెషర్ ఇచ్చారంటే పేషెంట్ కానీ పెయిన్గా ఫీల్ అయ్యాడు అంటే హిప్ జాయింట్ కానీ లేదంటే ఎస్ఐ జాయింట్ కానీ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని మనం తెలుసుకొనవచ్చు. తర్వాత ఎస్ఎల్ఆర్ అండ్ ఫిమరల్ స్ట్రెస్ టెస్ట్ అంటే పేషెంట్ని బోర్లో పడుకోమని చెప్పి వన్ లెగ్ ఫోల్డ్ చేసి పైకి లిఫ్ట్ చేయాలి. పైకి లిఫ్ట్ చేసినప్పుడు పేషెంట్ కానీ పెయిన్గా ఫీల్ అయ్యాడు అని అంటే ఫిమరల్ నర్వ్ అనేది ఇన్వాల్వ్మెంట్ అయింది అని మనం తెలుసుకోవచ్చు. తర్వాత ఎస్ఎల్ఆర్ టెస్ట్ అప్ టు 30 degrees దాకా ఎటువంటి నర్వ్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు. అంటే పేషెంట్ కూడా పెయిన్ ఏం ఫీల్ అవ్వడు. ఆఫ్టర్ 30 to 70 degrees దాకా డిస్క్ ప్రొలాప్స్ వలన సైనటిక్ నర్వ్ స్ట్రెచ్ వలన పేషెంట్ పెయిన్గా ఫీల్ అవుతాడు. అంటే దట్ టెస్ట్ ఈజ్ పాజిటివ్. ఆఫ్టర్ 70 to 90 degrees తర్వాత డిస్క్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు. ఆఫ్టర్ దెన్ ఎస్ఐ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. ఆఫ్టర్ దెన్ పేషెంట్ కానీ పెయిన్ ఫీల్ అయ్యాడు అంటే ఎస్ఐ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని మనం తెలుసుకోవచ్చు. తర్వాత న్యూరలాజికల్ ఎగ్జామినేషన్లో ఫస్ట్ మోటార్ ఎగ్జామినేషన్. ఫస్ట్ మనం హిప్ ఫ్లెక్సర్ స్ట్రెంథనింగ్ చెక్ చేయాలి. హిప్ ఫ్లెక్సర్ స్ట్రెంథనింగ్ చెక్ చేసినప్పుడు
ఏమైనా వీక్నెస్ ఉంది అంటే L2 నర్వ్ రూట్ అనేది ఇన్వాల్వ్మెంట్ అయింది అని. తర్వాత క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ చెక్ చేసినప్పుడు ఏమైనా వీక్నెస్ ఉంది అంటే L3 నర్వ్ రూట్ అనేది ఇన్వాల్వ్మెంట్ అయింది అని. తర్వాత యాంకిల్ డార్సిఫ్లెక్సస్ని చెక్ చేసినప్పుడు ఏమైనా వీక్నెస్ ఉంది అంటే L4 నర్వ్ రూట్ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉంది అని. తర్వాత యాంకిల్ ప్లాంటర్ ఫ్లెక్సస్ని చెక్ చేసినప్పుడు ఏమైనా డిఫికల్టీ ఉంది అంటే S1 నర్వ్ రూట్ అనేది ఇన్వాల్వ్మెంట్ అయింది అని మనం తెలుసుకొనవచ్చు. L5 నర్వ్ రూట్ కోసం ఎక్స్టెన్సర్ హాల్సిస్ లాంగస్ని చెక్ చేయాలి. అంటే మన కాలు యొక్క 2 ఫింగర్స్కి మనం రెసిస్టెన్స్ ఇచ్చినప్పుడు పేషెంట్ కానీ లిఫ్ట్ చేయలేకపోతే L5 నర్వ్ రూట్ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉంది అని మనం తెలుసుకొనవచ్చు. సెన్సరీ ఎగ్జామినేషన్ని మనం కాటన్ స్వాబ్ ద్వారా కానీ ఫింగర్స్తో కానీ లేదంటే ఒక నీడిల్తో కూడా మనం చెక్ చేయవచ్చు. L2 నర్వ్ రూట్ ఇన్వాల్వ్మెంట్ కోసం మిడ్ థై దగ్గర, L3 నర్వ్ రూట్ ఇన్వాల్వ్మెంట్ కోసం ఇన్నర్ నీ దగ్గర, L4 నర్వ్ రూట్ ఇన్వాల్వ్మెంట్ కోసం ఇన్నర్ యాంకిల్ దగ్గర, L5 నర్వ్ రూట్ ఇన్వాల్వ్మెంట్ కోసం ఫస్ట్ వెబ్ స్పేస్ దగ్గర, S1 నర్వ్ రూట్ ఇన్వాల్వ్మెంట్ కోసం అవుట్ సైడ్ ఫుట్ దగ్గర మనం చెక్ చేయాల్సి ఉంటుంది. ఏమైనా సెన్సేషన్ డిఫికల్టీ కానీ ఉంది అంటే ఆ నర్వ్ రూట్ అనేది ఇన్వాల్వ్మెంట్ అయింది అని మనం తెలుసుకోవచ్చు. తరువాత L4 నర్వ్ రూట్ ఇన్వాల్వ్మెంట్ కోసం పటెల్లర్ జర్క్ని అంటే నీ జర్క్ని మనం చేయాల్సి ఉంటుంది. తర్వాత L5 నర్వ్ రూట్ ఇన్వాల్వ్మెంట్ తెలుసుకోవడం కోసం మీడియల్ హామ్స్ట్రింగ్ జర్క్ని మనం చెక్ చేయాలి. తర్వాత S1 నర్వ్ రూట్ ఇన్వాల్వ్మెంట్ కోసం యాంకిల్ జర్క్ లేదంటే అచిలియస్ టెండన్ జర్క్ అనేది మనం చెక్ చేయాల్సి ఉంటుంది. ఇవి కానీ లాస్ అయ్యాయి అంటే ఆ నర్వ్ రూట్ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉంది అని మనం తెలుసుకోవచ్చు. తర్వాత ప్రోన్ లోడింగ్ అండ్ ప్రోన్ పుషప్ టెస్ట్ అంటే పేషెంట్ని బోర్లో పడుకొని మనం టెస్ట్ చేయాలి. ఫస్ట్ ప్రోన్ లోడింగ్ టెస్ట్. పేషెంట్ని ఎడ్జ్ ఆఫ్ కౌచ్ దగ్గర బోర్లో పడుకోమని చెప్పి థెరపిస్ట్ లోడింగ్ కానీ అప్లై చేసి పేషెంట్ యొక్క 2 కాళ్ళు పైకి లిఫ్ట్ చేయమని చెప్పాలి. గ్రౌండ్ మీద నుండి 2 కాళ్ళు పైకి లిఫ్ట్ చేయమని చెప్పాలి. తర్వాత మళ్ళీ లోడింగ్ ఇచ్చి కిందకి దించమని చెప్పాలి. పైకి లిఫ్ట్ చేసినప్పుడు పెయిన్ లేకుండా ఉండి కిందకి దించినప్పుడు పెయిన్ కానీ ఉంది అని పేషెంట్ కంప్లైంట్ చేశారంటే దట్ టెస్ట్ ఈస్ పాజిటివ్. తర్వాత పేషెంట్ని బోర్లో పడుకోమని చెప్పి హెడ్ని పైకి లిఫ్ట్ చేయమని చెప్పాలి. అప్పుడు పేషెంట్ కానీ పెయిన్ ఫీల్ అయ్యారంటే దట్ ఈస్ పాజిటివ్. స్పైనల్ ఎగ్జామినేషన్నే కాకుండా అదర్ ఎగ్జామినేషన్స్ కూడా మనం చేయాలి. అంటే పెరిఫెరల్ పల్సెస్, అబ్డామినల్ ఎగ్జామినేషన్, రెక్టల్ ఆర్ పర్వెసైనల్ ఎగ్జామినేషన్స్, అడ్జసెంట్ జాయింట్స్. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది తక్కువగా ఉండడం వల్ల కూడా నమ్నెస్ అండ్ టింగ్లింగ్ అండ్ పెయిన్ అనేది వస్తుంది. అబ్డామినల్ ఎగ్జామినేషన్ ఏమైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా లివర్ సంథింగ్ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. రెక్టల్ ఆర్ పర్వెసైనల్ ఎగ్జామినేషన్ ఏమైనా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ కానీ ఇంకేమైనా యూటరస్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకేమైనా ఉన్నాయా అని కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అడ్జసెంట్ జాయింట్స్, ఫర్ ఎగ్జాంపుల్ హిప్ జాయింట్ వీక్నెస్ వల్ల బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో స్పైనల్ ఎగ్జామినేషన్సే కాకుండా అదర్ ఎగ్జామినేషన్స్ కూడా మనం కంపల్సరీ చెక్ చేసుకోవాలి. డయాగ్నోసిస్ అనేది కరెక్ట్గా కానీ ఉంది అంటే బ్యాక్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది అని తెలుసుకొని బ్యాక్ పెయిన్ని తగ్గించడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అండ్ బ్యాక్ పెయిన్ కూడా తొందరగా తగ్గించవచ్చు. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.